హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ ముందు కళ్యాణ్. మొత్తానికి బిగ్ బాస్ 8కు సంబంధించి ఒక ఫ్యామిలీ వీక్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. అలాగే వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ కూడా బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళకు కొన్ని హింట్లు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇంత ముందుకు హౌస్ లో ఉన్న వాళ్ళలో టాప్ 5 ఎవరా, వాళ్ళ వాళ్ళ ఫొటోస్ పెట్టండి అని చెప్పేసి నాగార్జున గారు చెప్పేవాళ్ళు. సో ఆ రకంగా ఇంత ముందుకు జరిగిన 7 సీజన్లు, ఓటీటీ సీజన్ కావచ్చు, ఇవన్నీ కూడా అలా జరిగాయి. బట్ ఈసారి మాత్రం కొత్తగా వాళ్ళు ఎవరి తరపున అయితే వచ్చారో వాళ్ళ ఫోటో పెట్టకుండా మిగిలిన కంటెస్టెంట్ల ఫోటోలు టాప్ 5 పెట్టాలని చెప్పేసి నాగార్జున గారు చెప్తారు. సో రకరకాలుగా అందరూ పెడుతున్నారు. ఎక్కువగా టాప్ 3లో వచ్చేసి నిఖిల్, గౌతమ్, నబీల్ పేర్లు ఉంటాయి. ఆ తర్వాత విష్ణుప్రియ ఉంటుంది. అయితే ఇక్కడ ఆసక్తికర సన్నివేశాలు అనుకోవచ్చు, లేకుంటే ఏమని అనుకోవచ్చు. అయితే అక్కడ మెయిన్ శివాజీ గారు. సో శివాజీ గారు బిగ్ బాస్ ని ఎంత ఫాలో అవుతారు, బిగ్ బాస్ హౌస్ నుండి బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళిన తర్వాత ఎందరో ప్రేక్షకుల అభిమానాన్ని అయితే ఆయన సొంతం చేసుకోవడం జరిగింది. ఆయనతో పాటు సన్నీ కావచ్చు, సన్నీతో పాటు అమర్దీప్ కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా బిగ్ బాస్ ప్రేక్షకులను బిగ్ బాస్ వచ్చిన తర్వాత అభిమానాన్ని అయితే ఆ రకంగా సొంతం చేసుకోవడం జరిగింది. అయితే వాళ్ళు టాప్ 1లో పెట్టిన పేరే ఇప్పుడు సంచలనంగా మారిపోయింది. వాళ్ళు ఎవరిని పెట్టారంటే ఫస్ట్ శివాజీ గారు విష్ణుప్రియని టాప్ 1లో పెట్టడం జరిగింది. సో విష్ణుప్రియ కూడా నమ్మలేకపోయింది తనని టాప్ 1లో పెట్టడం. ఆ తర్వాత అమర్దీప్ కూడా విష్ణుప్రియనే టాప్ 1లో పెట్టడం జరిగింది. ఆఖరికి సన్నీ కూడా విష్ణుప్రియని టాప్ 1లో పెట్టడం జరిగింది. అంటే ఎవరు ఊహించి ఉండరు అది, కంటెస్టెంట్లు కూడా విష్ణుప్రియని పెట్టడం ఏంది అని. అయితే ఒక రకంగా విష్ణుప్రియకు బయట చాలా అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది. సెలబ్రిటీస్ కూడా చాలా వరకు విష్ణుప్రియకు సపోర్ట్ చేస్తుంటారు. బట్ డైరెక్ట్ బయటికి చెప్పకపోయినా కానీ చాలా వరకు సపోర్ట్ చేస్తుంటారు. అయితే విష్ణుప్రియ గేమ్ అంటే నబీల్ కావచ్చు, నిఖిల్ కావచ్చు, ప్రేరణ కావచ్చు, వీళ్ళంతా కూడా, గౌతమ్ కావచ్చు, వీళ్ళంతా టాస్క్లు అద్భుతంగా ఆడతారు విష్ణుప్రియతో పోల్చుకుంటే. అయినా కానీ విష్ణుప్రియ ప్రేరణ కంటే టాప్ లో ఉండడం ఏంటి అసలు అనేసి కొందరు అనుకుంటున్నారు. బట్ అక్కడ రియాలిటీ ఏంటంటే, ఆ రియాలిటీ షోలో రియల్ గా ఉన్నది ఎవరనంటే విష్ణుప్రియ. అంటే ముఖానికి ఎలాంటి మాస్క్ ధరించకుండా బయట ఎలా ఉండేవారో అలానే లోపల ఉంటున్న ఒకే ఒక కంటెస్టెంట్ విష్ణుప్రియ. నిఖిల్ తో మొదలు పెడితే ప్రేరణ, ఎవరైనా సరే హౌస్ లో ప్రతి ఒక్కరు కూడా ఎవరు జెన్యున్ గా లేరు, వాళ్ళంతా కూడా నటిస్తున్నారు. నిఖిల్ గురించి ఇండైరెక్ట్ గా తను మొన్న ఎవరైతే తన లవర్ గురించి ఒక స్టోరీ అయితే అల్లిండో, ఆ స్టోరీ అల్లినప్పుడు ఆ స్టోరీలో ఉన్న అమ్మాయి ఎవరో మీ అందరు తెలుసుంటారు, ఆమె కూడా సెలబ్రిటీ. సో తను మొన్న ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ కూడా పెట్టడం జరిగింది, ఎంత అద్భుతంగా యాక్టింగ్ చేస్తున్నారని చెప్పేసి. సో ఆ రకంగా హౌస్ లో చాలా వరకు యాక్టింగ్ చేస్తున్నారు యాక్టర్లంతా. బట్ జెన్యున్ గా ఉన్నది మాత్రం విష్ణుప్రియ, రోహిణి కావచ్చు, వీళ్ళిద్దరు మాత్రమే జెన్యున్ గా ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా కూడా కొంచెం అవినాష్ జెన్యున్ ఉన్నారని చెప్పవచ్చు. సో మిగిలిన వాళ్ళంతా కూడా యాక్టింగ్ చేస్తున్నారు. సో ఫస్ట్ నుండి విష్ణుప్రియ హౌస్ లో ఉంది కాబట్టి తను చాలా సార్లు నామినేషన్స్ వెళ్ళినప్పటికీ ప్రేక్షకులు అయితే కాపాడుతూ వచ్చారు. సో లాస్ట్ వీక్ విష్ణుప్రియ నామినేట్ అవుతుందేమో అనుకున్నారు. బట్ అందరికి షాక్ ఇస్తూ తను సేవ్ కావడం జరిగింది. పైగా మళ్ళీ అమర్దీప్, శివాజీ గారు, సన్నీ కావచ్చు, వీళ్ళందరూ కూడా విష్ణుప్రియను టాప్ లో పెట్టడం అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది. విష్ణుప్రియ కూడా ఆశ్చర్యపోయింది. బట్ విష్ణుప్రియ ఇంకోటి ఏంటంటే, తను ఎక్కడ కూడా హౌస్ లో యాక్టింగ్ చేయదలుచుకోలేదు. తను జెన్యున్ గా ఉండాలనుకుంటుంది. పృథ్వీ మీద తను చూపిస్తున్న ప్రేమను కూడా జెన్యున్ గా చూపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా వచ్చి ఆమెకి హింట్ ఇచ్చినా కానీ, లేకపోతే వాళ్ళ డాడీ వచ్చి నువ్వు ఆ రకంగా కొంత మార్చుకొని నీ ఫ్యాన్స్ చెప్తున్నా అన్నప్పటికీ, నాకు వస్తున్న ఫీలింగ్స్ నేను ఎందుకు మార్చుకోవాలి, నాకు అబ్బాయి అంటే ఇష్టం, సో నేను చూపిస్తున్నాను, నేను దాచుకోవాల్సిన అవసరం లేదు, నేను ఇక్కడ వచ్చింది రియాలిటీగా ఉండడానికి. సో నాకు ఆ అబ్బాయి ఒక ధైర్యంగా ఉన్నాడు, ఈ హౌస్ లో నేను ఎన్ని రోజులు ఉన్నానంటే ఆ అబ్బాయి ఉందని ఒక దాంతో ఉన్నాను అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది డైరెక్ట్ గా. ఇంకో నిఖిల్ వాళ్ళ మమ్మీ చెప్పగానే యష్మిని దూరం పెట్టడం జరిగింది. యష్మి అలాగే ప్రేరణను దూరం పెట్టడం జరిగింది. ఇట్లా రకరకాలుగా గౌతమ్ని కావచ్చు, గౌతమ్ చెప్పగానే కొంచెం ఆయన కూడా ఇద్దరు ముగ్గురు దూరం పెట్టడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ మమ్మీ వాళ్ళు, వాళ్ళ డాడీ వాళ్ళు వచ్చిన తర్వాత ఏమైనా హింట్ ఇస్తే అవి ఫాలో అవుతున్నారు. కానీ విష్ణుప్రియ మాత్రం ఎలాంటి చేంజ్ చేసుకొని నాకు నచ్చినట్లు నేను ఉంటాను, నాకు అనిపించినట్లు నేను ఉంటాను, నేను ఎక్కడ యాక్టింగ్ చేయను అని చెప్పడం జరిగింది. మరి ఇంకొకటి ఏంటంటే, బయట అబ్బాయిలను జెన్యున్ గా ప్రేమించే అమ్మాయిలు ఉంటారు కదా. సో ఈ కాలంలో ఒకదే అమ్మాయి ఇద్దరు ముగ్గురు లవ్ చేయడం కానీ, లేకుంటే అబ్బాయి ఇద్దరు ముగ్గురు అమ్మాయిని లవ్ చేయడం అన్నీ నడుస్తుంటాయి. బట్ జెన్యున్ గా కొందరు అమ్మాయిలు ఒకటే అబ్బాయిని లవ్ చేస్తారు. సో ఆ యొక్క అమ్మాయిలు
విష్ణుప్రియలో తమని తాము చూసుకొని కూడా ఓట్లు వేస్తున్నారు. ఇంకొకటి అబ్బాయిలు కూడా నేను ప్రేమించే అమ్మాయి, నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి జెన్యూన్ గా ఉండాలి, ఈ రకంగా నన్ను ప్రేమించాలి, నా ఎమ్మటి వాడాలి అని కూడా కొందరు అబ్బాయిలు అనుకుంటారు కదా. సో అలాంటి అబ్బాయిలు కూడా విష్ణుప్రియకే ఓట్లు వేస్తున్నారు. సో విష్ణుప్రియ లాంటి అమ్మాయి, విష్ణుప్రియలా నన్ను ప్రేమించాలి ఒక అమ్మాయి, విష్ణుప్రియలా నా వెంటే ఉండాలి, నేను పడి చచ్చిపోవాలి అన్నట్లు చాలా మంది అబ్బాయిలు కోరుకుంటున్నారు. సో అట్లా ఆ రకంగా ఓటింగ్ అనేది జెన్యున్ గా లవ్ చేసే వాళ్ళంతా విష్ణుప్రియకే ఓటేస్తున్నారు. ఎందుకంటే కేవలం లవ్ అనే ఒకే ఒక కాన్సెప్ట్ తో చూసే వాళ్ళు ఇలాంటి అమ్మాయి, నేను నాకు ఈ అమ్మాయి లాగా ఉండాలనుకున్నాను, లేకుంటే ఇలాంటి అమ్మాయి నాకు దొరకాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని విష్ణుప్రియకే ఓట్లు వేస్తున్నారు. చాలా వరకు ఏంటి, ఆ అబ్బాయి అంత పట్టించుకోకుండా విష్ణుప్రియ మీద మీద వాడుతుంది, ఆయన ఏమంటే వాడుతుంది, ఆట ఆడకుండా అది అంటే విష్ణుప్రియ మెగా చీఫ్ అయిపోయింది, టాస్కులు ఆడుతుంది. సో ఒక అమ్మాయి ఎంత ఆడాలో అంతవరకు ఆడుతుంది. సో ఆమె ఎవరి గురించి వెనకంగా మాట్లాడడం లేదు, ఎవరి గురించి బ్యాడ్ గా చెప్పడం లేదు, ఎవరిని కూడా నమ్మించి మోసం చేయలేదు. హౌస్ లో గేమ్స్ లో కావచ్చు మాట ఇచ్చి తప్పడం కానీ ఆ రకంగా. సో తనకు ఏదనిపిస్తే అది, ఎవరన్నా నాకు ఆమెకి ఎమోషనల్ కనెక్ట్ ఉంటే మీరు నాకు డైరెక్ట్ వాళ్ళ ముఖం మీద చెప్తుంది, నాకు మీరు వెళ్ళిపోతే నాకు బాధగా ఉంటుంది, సో వేరే పర్సన్ తోటి నీతో నాకు ఎందుకు అంత కనెక్షన్ లేదు కాబట్టి నువ్వు వెళ్ళినా ఉన్నా నాకేం పెద్ద ఫీల్ కాదని ముఖం మీద ఇట్లా డైరెక్ట్ చెప్తుంది. సో ఆ రకంగా విష్ణుప్రియ క్యారెక్టర్ అనేది చాలా వరకు జనాలకు, ప్రేక్షకులకు నచ్చుతుంది. సో విష్ణుప్రియ అల్లరి చేసినా కానీ, విష్ణుప్రియకి ఏమన్నా ఇన్పుట్స్ ఇచ్చినా తీసుకోకుండా, కామెడీ చేసి డైలామాలో ఉన్న నత్తి బ్రెయిన్ తోటి ఏం ఆలోచించకపోయినా కానీ ప్రేక్షకుల్లో విష్ణుప్రియ చూపిస్తున్న ప్రేమ మీద మాత్రం చాలా ఇష్టపడుతున్నారు ఆ ప్రేమని. సో ఆ రకంగా అయితే విష్ణుప్రియకు ఓటింగ్స్ పడుతున్నాయి. అందుకే అవన్నీ ఆలోచించే శివాజీ గారు, అమర్దీప్ కావచ్చు, సన్నీ కావచ్చు విష్ణుప్రియని టాప్ లో పెట్టడం జరిగింది. సో విష్ణుప్రియ గెలుస్తుందంటే 100% లో ఒక 60% విష్ణుప్రియ గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో తను ఇప్పుడు గేమ్ పైన దృష్టి పెట్టి ఇంకొంచెం ట్రై చేసి 100% ఆమె టాప్ 2 అయితే వచ్చే అవకాశం ఉంటుంది. చూడాలి మరి విష్ణుప్రియ ఏం చేస్తుందో.